విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జయమెరిగిన నా యేసు రాజా రాజా అందరం సురమతి రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనాను మరి
ఆనందించండి, ఆత్మలో ఆనందించండి. ప్రతి బలహీనత తొలగిపోయే సమయం, ప్రతి బద్ధకాలు విడిపోయే సమయం, ఆత్మ సంబంధమైన స్థితిలో ఫలించే సమయం. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జవమెరిగిన నా యేసు రాజా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగి ప్రకటించాను గత వారము. ఇంకా ఎవరైనా పోయిన వారంలో రాని వారు ఉంటే మీరందరూ ఈ విషయాన్ని గమనించి, ఆల్రెడీ గత వారంలో చాలామంది గృహాల దగ్గర ప్రార్థన కూడికలు జరిగాయి. సాయంకాలము 7 గంటల నుండి 8:30 నుండి 9 వరకు జరుగుతుంది కూడిక. హల్లెలూయా. ఉదయం నుండి సాయంకాలం వరకు నేను ప్రార్థనలో ఉండి ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్క రోజు ప్రార్థన చేయాలని కోరుకొని మీకు ప్రకటించాను. గత వారంలో చాలామంది గృహాల దగ్గర ప్రార్థన కూడికలు జరిగి ఉన్నాయి. ఈ ఇంటి దగ్గర సంఘం అందరూ రావాలని కోరుకున్నప్పుడు భోజనం చేయకపోతే బాగుండదేమో, ఇజ్జత్ పోతుందేమో, ఇలాంటివి లేకుండా ప్రార్థన కూడిక జరిగితే మంచిగా ఉంటుందని అనుకుంటే చాలామంది ఇంకా పేర్లు ఇచ్చారు, చాలామంది ఇయ్యలేదేమో.
హల్లెలూయా. ఈ 40 రోజులు ఈ కుటుంబాలకు సరిపోవు. ఆయన ఆసక్తిలో కొంతమంది తక్కువ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా విని ఈ కూడిక అయిపోయిన తర్వాతనే లేకపోతే ఆలోచన చేసుకొని ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటుందో చెప్తే ఫిబ్రవరి 10వ తేదీ లాస్ట్ కూడిక. ఫిబ్రవరి 17 అంటే 16 ఆదివారం వస్తుంది. ఆ రోజుతో ముగించవచ్చు. కాబట్టి ఆ రోజు లోపలే చేరువచ్చిన సంఘముతో ప్రకటన చేస్తున్నాను. ఆ రోజు లోపల మీరు ఒకవేళ మీ కుటుంబం దగ్గర ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకోగలిగితే సంఘం అంతా రాగలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళ అందరూ ఇంతమంది రావాలంటే రాలేరు. అవకాశం ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ కుటుంబం గురించి మీ అవసరతల గురించి ప్రార్థించడం జరుగుతున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు తెలుపగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బుధవారం కాకుండా బుధవారము ఇప్పుడు ఏం చెప్పొద్దు. ప్రార్థన గుడికి ఎప్పుడైనా చెప్పండి, లేకపోతే ఇదే మెసేజ్ అవుతుంది. హల్లెలూయా. నేను ఒకవేళ ఎవరైతే చెప్పారో వాళ్ళ గురించి నేను అనౌన్స్ చేస్తాను. సిద్ధపడి ఉండండి. ఆమెనని చివరి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మీరు ఏ రోజు ఎక్కడ అనుకుంటారో నాకు చెప్పండి. ఆ రోజున ప్రకటన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనము విందాం. అయితే దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. యెహోవా వాక్యం దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి పంచుకుంటే బాగుంటుందేమో ఒక ఆలోచన వచ్చింది. ఈ బైబిల్లో ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఇక్కడికి అయిపోయింది అనడానికి ఏమి లేదు. మళ్ళీ ప్రారంభం అక్కడే ఉంటుంది. అయిపోయింది అనుకుంటే మళ్ళీ అక్కడే. ఈ రూతు గ్రంథాన్ని ఇదివరకు చాలాసార్లు ధ్యానించాను. అయితే మరొకసారి ఈ రూతు గ్రంథం నుండి ప్రారంభించి ముగించడానికి ఇప్పుడున్న రోజులలో ఇప్పుడు ఇచ్చే దేవుని కృపను బట్టి మనమందరం నేర్చుకోవడానికి ఆత్మీయ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుగలిగి నేర్చుకొని మన జీవితాలకు అనుభవించుకొని ఫలించాలని దేవునికి నాకు ఇష్టమైనది. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈరోజు రూతు గ్రంథము అందరికీ తెలిసినటువంటి స్థితిలో ఉంది. ఇంకా చదువులోని వాళ్ళు శ్రద్ధగా వినండి. చదువు వచ్చిన వాళ్ళు రూతు గ్రంథాన్ని ఒకసారి తెరవండి. అక్క పాత నిబంధన. హల్లెలూయా. కొత్త నిబంధన కాదక్క. మీకు చదువు వచ్చి బైబుల్ ఉండి రోజు ఇంటి దగ్గర బైబుల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదవని వాళ్ళు ఒక్కరు చేతులు ఎత్తరా? ఏసయ్యా, మర్మాలన్నీ పోయినట్టే పో. హల్లెలూయా. చదువు వచ్చినప్పుడు బైబిల్ చదివితే ఏమవుతుంది? ఇబ్బంది ఏమన్నా? వాక్యాన్ని ధ్యానిస్తే ఏమవుతుంది? చదువు రాకపోతే వాక్యం వినొచ్చు. వచ్చిన వాళ్ళు చదివితే ఏమవుతుంది? ఒక్కరు చేయలు ఎత్తలేదు, ఇద్దరు ఒకరు ఎత్తున్నారు అంతే. చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ రోజు ఒక అధ్యాయం చదవండి. హల్లెలూయా. చదువుతారా? నేను చూడను కాబట్టి ఎట్లా తలూపింగా దేవుడు చూస్తుంటాడు, నేను చూడకపోయినా. ఇప్పుడు ఎవరైతే చదువుతామన్నారో దేవుడు మిమ్మల్ని చూశాడు. జాగ్రత్త. హల్లెలూయా. రూతు గ్రంథం తీసారా? రూతు గ్రంథం తీసారా? కొన్ని విషయాలు మనము చూద్దాం. శ్రద్ధగా వినాలి. వాక్యం బోరేం కొట్టదు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 5 వచనాలు చదువుదామా? మొదటి 5 వచనాలు రూతు గ్రంథములో మొదటి 5 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకై వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిది. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10. నేను వాక్యాన్ని చదవమని ఏం చెప్పను. ఇంకా జాగ్రత్తగా నా వైపు చూసి వినండి. జాగ్రత్తగా నా వైపు చూసి వాక్యాన్ని వినండి. ఎలిమెలెకు అనే ఒక మనుషుడు న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో కరువు సంభవించినప్పుడు
వారు నివసిస్తున్న బెత్లెహేం అనే గ్రామాన్ని వదిలి మోయాబు అనే దేశానికి తన భార్యను 2 కుమారులను చేతపట్టుకొని కాపురం ఉండడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరైతే వెళ్ళాలని అనుకున్నారో ఈ ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి 2 కుమారులు మిగిలిపోయారు. ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ 2 కుమారులకు మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమి ఒకటి మిగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది స్టోరీ. దీన్ని మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మనకు సహాయం దయచేశాడు. జాగ్రత్తగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు. అక్కడ 2 ప్రాంతాలు కనపడుతున్నాయి. మొదటిది బెత్లెహేము, రెండవది మోయాబు. బెత్లెహేము ఒకటి, మోయాబు ఒకటి. కుటుంబం ఒకటి, ప్రాంతాలు 2 ఉన్నాయి. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళడానికి ఒక కరువును సాకుగా చూపించాడు. కరువును, అది న్యాయాధిపతులు వెళుతున్నటువంటి దినాలు. దాదాపుగా బైబిల్లో న్యాయాధిపతులు అంటే రాజులు కాకుండా న్యాయం తీర్చే వాళ్ళు తెలుసా? ఏదైనా సమస్య వస్తే రచ్చగడ్డ దగ్గరికి వెళ్తారు. రచ్చబండ తెలుసు కదా. గ్రామంలో కొంతమంది పెద్దలు ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చి ఏదైనా పంచాయతీ పెట్టాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చెప్పి అక్కడ వాళ్ళు ఏ తీర్పు తీరిస్తే అదే ఫైనల్. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే. న్యాయం తీర్చే అధిపతులను న్యాయాధిపతులు అనేవాళ్ళు. ఇశ్రాయేలులను కూడా 300 సంవత్సరాలు న్యాయాధిపతుల సమక్షంలో జీవితం గడిపేటట్టుగా దేవుడు చేశాడు. ఈ న్యాయాధిపతులు ఏలుతున్న రోజుల్లో అంటే ఏదైనా పంచాయతీ వస్తే, ఏదైనా సమస్య